ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు మన ధ్యానాంశంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22-23 వచనాలు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. దేవుడు ఈ వాక్య భాగమును మన కొరకై ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవము కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం యొక్క అవగాహన కొరకు ఆత్మ ద్వారా మీరు మమ్మల్ని తాకి దానిలో ఉన్న వెలుగును, చక్కటి అర్థాన్ని గమనించగలుగుటకు, గ్రహించగలుగుటకు, దానిని అవలంబిస్తున్న జీవితం యొక్క అనుభవం కొరకు మమ్మల్ని తాకమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసునామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో అంతకు మునుపు చెప్పబడినటువంటి దానికి ముగింపుగా ఈ వచనాలు చెప్పబడ్డాయి. అంతకు మునుపు చెప్పబడినటువంటి 20-21 వచనాల్లో కనుక మనం చదివినట్లయితే, దేవుడు తన బలాతిశయాన్ని ఉపయోగించి ప్రభు అయిన యేసుక్రీస్తును మృతులలో నుంచి లేపుట మాత్రమే కాకుండా ఆకాశమండలం గుండా ఆయన ఆరోహణమై పరలోక స్థలములలో ప్రవేశించి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడిగా చేయబడి ఉన్నాడు. అక్కడ జరిగినటువంటి 2 సంఘటనలు, అంటే చనిపోయినప్పుడు వెళ్ళినటువంటి పాతాళ లోకము లేక మృతుల లోకంలో ఉన్నటువంటి మరణపు అధికారిని, తర్వాత ఆకాశమండలం గుండా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి దురాత్మల సమూహాన్ని, వాయుమండల సంబంధమైన అధిపతిని, వాటిని ఓడించి అందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వాటిని వేడుకకు కనపరిచే విధంగా తండ్రి ఎదుట వారందరినీ ఓడించబడినటువంటి శత్రువులుగా చూపిస్తూ ప్రవేశించి జయశాలిగా ప్రత్యక్షమై ఉన్నాడు. అందుకారణం చేత ఆ విధంగా ఆయన మరణాన్ని, మరణపు దూతలను, తర్వాత వాయుమండల సంబంధమైన అధిపతిని మరియు దురాత్మల సమూహాన్ని ఓడించుట చేత తండ్రి ఆయనను అతి ఉన్నతంగా హెచ్చించున్నాడు. ఆ ఉన్నతంగా హెచ్చించబడినటువంటి స్థానాన్ని గురించి 22వ వచనంలో చెప్తున్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండబెట్టబడినటువంటి సింహాసన అధికారం మాత్రమే కాకుండా ఆ సింహాసన అధికారంలో ఏమేమి ఆయనకు లోపరచబడి ఉన్నాయి అనే విషయాన్ని 22వ వచనంలో చదువుతున్నాం. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి ఉన్నాడు అనేటువంటిది. మనము 10వ వచనంలో చూస్తే ఇదే అధ్యాయంలో, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకొనవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఇక్కడ చదవబడినటువంటి పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ మరి వాటిలో ఉన్న సమస్తమును యేసుక్రీస్తునందు ఏకముగా సమకూర్చుకొనవలెనని తండ్రి యొక్క అభీష్టం. ఇక్కడ రాయబడినప్పుడు సమస్తం అని వ్రాయబడింది. ఆ సమస్తమునకు వివరణ వేరు చోట్ల ఇవ్వబడింది. చూడండి. తర్వాత మొదటిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 9-10 వచనాలు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసునామమున వంగునట్లు. ఇక్కడ 3 తలములు గురించి చెప్పబడింది. ఒకటి పరలోకము, రెండవది భూమి, మూడవది భూమి క్రింద ఉన్నటువంటి భాగం. అదే మనం కొన్నిసార్లు కీర్తనలలో కూడా చూడగలుగుతాం. కీర్తనలు 8వ వచనం, నేను ఆకాశమునకు ఎక్కినను నువ్వు అక్కడున్నావు, అది ఒక తలం. నేను పాతాళమందు పండుకున్నను నీవు అక్కడనున్నావు, అది వేరైనటువంటిది. తర్వాత 9వ వచనంలో, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అది ఇంకొకటి. ఆ విధంగా రకరకాల చోట్ల ఈ విధమైనటువంటి స్థలాలలో అక్కడ వేరైనటువంటి జీవం ఉన్నట్లుగా మనం దీనిని గురించి ఈ వచనాలు చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. తర్వాత ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడైన
వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని చెప్పటం వెంటనే ఇక్కడ కూడా సమస్తం అనే దానికి వివరణ ఇవ్వబడింది. అది పరలోకమందు, భూలోకమందు, భూమి క్రింద, సముద్రంలోనూ ఉన్న ప్రతి సృష్టము ఆయన అధికారమునకు లోబడేటట్లుగా చేయబడినట్లుగా మనం ఇక్కడ చదువుతున్నాం. దూతలు ఆ విధంగా ఆయన యొక్క అధికారాన్ని గుర్తించి ఈ 4 స్థలాలలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయనను ఘనపరిచే విధంగా రాబోయే దినాలలో చేయబడుతున్నటువంటి దృశ్యాన్ని ఈ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం గమనిస్తాం. చాలామందికి అధికంగా ఎక్కువగా వాడుకలో లేనటువంటి విషయం ఏమిటంటే పరలోకంలో ఉన్నవి దేవుడు, దూతలు ఉంటారని, భూమి మీద మనుషులు జీవిస్తారని, భూమి కింద పాతాళ లోకం ఉందనే విషయాలు అందరికీ చాలామందికి సుపరిచితం. కానీ ఈ సముద్రం యొక్క అగాధంలో ఏముంటున్నది అనేటువంటిది ప్రశ్న మనందరికీ అంత అధికంగా తెలిసిన విషయం కాదు. కానీ మనం చూసినట్లయితే సమస్తం అంటే ఆకాశము, భూమి, భూమి క్రింద, సముద్రము. అదే అంశాన్ని మనం ఇక్కడ యోబు గ్రంథం 26వ అధ్యాయంలోను 38వ అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. చూడండి, యోబు గ్రంథం 26వ అధ్యాయం. జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు విలవిలలాడుదురు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సముద్రము కింద భాగం. ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది, నాశన కూపము బట్టబయలుగా ఉన్నది. ఇక్కడ చెప్పబడినటువంటి నాశన కూపము, జలముల క్రింద ఉన్నటువంటి నివాసులు, పాతాళము, ఇవన్నీ కూడా భూమి కింద ఉన్నటువంటి భాగంలో ఉన్నటువంటి విషయాలు. అయితే దేవుడు సమస్తము పైన ఆయనను అధికారిగా నియమించినప్పుడు వీటన్నిటి మీద కూడా నియమించున్నాడని అర్థం. తర్వాత చూడండి, దేవుడు యోబు తోటి మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు యోబుని. యోబు గ్రంథం 38వ అధ్యాయం. సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా, మహాసముద్రపు అడుగున నీవు సంచరించితివా, మరణ ద్వారములు నీకు తెరవబడిన మరణ అంధకార ద్వారములను నీవు చూచితివా. అంటే సముద్రం యొక్క అడుగు భాగంలో ఉన్నటువంటి మరణ ద్వారములు, అక్కడ ఉన్నటువంటి ప్రేతలను నీవు చూచున్నావా. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును లేపిన తరువాత పరలోకము, భూలోకములో ఉన్నటువంటి అధికారాన్ని మాత్రమే కాకుండా ఈ భూలోకంలో కింద ఉన్నటువంటి పాతాళము, దాని కింద ఉన్నటువంటి సముద్రములో ఉన్నటువంటి మహా అగాధము, వాటిలో ఉన్న సమస్తము మీద కూడా ఆయన అధికారిగా చేయబడి ఉండటం చేత అందరూ ఆయనను ఘనపరిచే విధంగా తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నతంగా ఆయనను హెచ్చించి సమస్తము మీద ఆయనను అధికారిగా నియమించున్నాడు. అందుచేతనే చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను, మరణము, పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించను. ఇక్కడ ధవళ సింహాసనం మీద దేవుడు న్యాయాధిపతిగా నిలబడినప్పుడు సముద్రము, దానిలో ఉన్నటువంటి మృతులు, మరణము, పాతాళ లోకము, దానిలో ఉన్న మృతులు ఇద్దరూ కూడా మరి వారిని అప్పగించారు. దాని తరువాత మరణము, పాతాళ లోకము, నరకము అనేటువంటి అగ్నిగుండములో వేయబడ్డాయి. కనుక ఈ పాతాళ లోకం అనేటువంటిది వేరైనటువంటిది, అది తర్వాత అగ్నిగుండంలో వేయబడింది. కనుక రెండు ఒకటి కాదు. ఆ విషయాన్ని కూడా మనం గమనించాలి. అయితే ఇక్కడ మనం చదువుతున్నటువంటి భాగంలో ఎఫెసీ 1వ అధ్యాయం 22వ వచనంలో ఈ సమస్తమేను ఆయన పాదముల క్రింద ఉంచి, అంటే ఈ 4 తలాలలో కూడా ఉన్నటువంటి ప్రతి దానిని కూడా తండ్రి అయినటువంటి దేవుడు ఆయనను అత్యున్నతంగా హెచ్చించి ఆ హెచ్చించబడినటువంటి అధికారంలో వీటి మీద, పరలోకంలో, భూమి మీద, భూమి కింద, సముద్రంలో ఉన్న వాటన్నిటి మీద కూడా ఆయనను అధికారిగా నియమించున్నాడు. అదే విషయాన్ని ముందుగా దావీదు 110వ కీర్తనలో కూడా చెప్తాడు. కీర్తనలు 110వ అధ్యాయం 1వ వచనం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. సమస్తము పైన ఆయనను అధికారిగా నియమించడం అనేటువంటిది ఆ శత్రువులను అందరినీ కూడా, అంటే భూమి, ఇప్పుడు పరలోకములో ఉన్నటువంటి అంధకార సంబంధమైన దూతలు, వాటి ప్రభావం చేత భూలోకములో అనేక మందిని ప్రభావితం చేసి దేవునికి వ్యతిరేకంగా ఎదురు తిరిగేటువంటి విధంగా ఉన్న అంధకార సంబంధమైన శక్తులు, దురాత్మల సమూహము, తర్వాత మరణపు దూత,
దాని కింద ఉన్నటువంటి సముద్రము, అగాధములో ఉన్నటువంటి దూత, వాళ్ళందరి మీద కూడా ఆయనను అధికారిగా తండ్రి అయిన దేవుడు నియమించాడు. దాని తర్వాత ఇదే అంశాన్ని నూతన నిబంధనలో కూడా 1 కొరింథీ 15వ అధ్యాయంలో మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఇది చివరి దినాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు జరిగించబోయేటువంటి ఆఖరి కార్యం. ఆ విధంగా ప్రతి దేవునికి వ్యతిరేకంగా లేచేటువంటి ప్రతి అంధకార సంబంధమైన శక్తిని అంతటినీ కూడా ఓడించి కొట్టివేసి మరి దేవుని యొక్క రాజ్యాన్ని అన్ని చోట్ల కూడా స్థాపించేటువంటి ప్రక్రియలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. అందుచేతనే ఆయనను గురించి సమస్తము మీద ఆయనను అధికారిగా నియమించి ఉన్నాడనే విషయాన్ని మనం చదువుతున్నాం. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించున్నాడు. ఈ అధికారాన్ని తండ్రి నుంచి పొందిన తరువాత ఆ అధికారం అనేటువంటిది ఆయన వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా సంఘం అనేటువంటి దానికి ఆయన శిరస్సుగా నియమించబడి ఆ సంఘము ద్వారా ఆ అధికారాన్ని అంతటిని కూడా పంచుకునేవాడుగా చేయబడ్డాడని అర్థం. అది 22లోని ఆఖరి భాగంలో 23వ వచనంలోని భాగంలోని ఉన్నదానికి అర్థం. అది చూడండి, సంఘమునకు ఆయన శిరస్సు. అది మరి కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. ఆ సంఘమునకు ఆయన శిరస్సుగా చేయబడి ఉన్నాడు. ఆ సంఘమునకు శిరస్సుగా చేయబడినటువంటి సంఘం అనేటువంటిది ఆయన శరీరము. ఆ శరీరమునకు శిరస్సు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ శిరస్సును తండ్రి అయినటువంటి దేవుడు సమస్తము మీద అధికారిగా నియమించున్నాడు. ఆయన అధికారాన్ని నిర్వహించి ఏలేటువంటి ప్రభుత్వాన్ని జరిగించేటువంటి సమయంలో అది కుమారుడిగా జయించినటువంటి జయశాలిగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడికే మాత్రమే కాకుండా ఆయనతో పాటు జతపరచబడినటువంటి శరీరమును కూడా కలిపి ఆ అధికారం అంతటిని పంచుకొనబోయేవాడుగా చేయబడ్డాడు. అది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా కొంత భాగాన్ని మనం చూడగలిగాం. చూడండి 11వ వచనం నుంచి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుతున్నాడు. ఇది ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను అంటే ఆయన శిరస్సుగా ఉండి తండ్రి చేత పొందినటువంటి ఈ భూమి మీద, పరలోకములో, భూమి కింద, సముద్రంలో ఉన్న అధికారాన్ని అంతటిని పంచుకునేటువంటి సమయంలో సంఘం ఆయన శరీరముగా చేయబడి ఆ శరీరమునకు ఆయన శిరస్సుగా ఉండట చేత ఆయనకు కలిగినటువంటి ప్రతి అధికారాన్నిలో కూడా మనం స్వాస్థ్యాన్ని పొందగలిగేటువంటి విధంగా దేవుడు సంఘమును ఆశీర్వదించున్నాడు. ఇది ముందుగా ఆయన కల్పించినటువంటి ఆయన చేసినటువంటి చిత్తానుసారమైన సంకల్పం చొప్పున జరిగించబడినటువంటి ప్రక్రియ. అనగా ఈ సమస్తమైనటువంటి అధికారంలో మరి విశ్వాసులందరూ కూడా ఎవరెవరైతే సంఘంగా కూర్చోబడతారో వారందరూ కూడా ఆయన శిరసత్వం కింద ఈ అధికారాన్ని రాబోయే దినాలలో పంచుకునేవారుగా చేయబడుతున్నారు. అది మనం అర్థం చేసుకోవలసిన విషయం. జయశీలుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఆయన ఉన్నతంగా హెచ్చించి మరి ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టి సమస్తము మీద ఆయన అధికారిగా నిర్ణయించి ఆయనను సంఘం అనేటువంటి శరీరమునకు శిరస్సుగా నియమించి శరీరము ఆయన శిరస్సుగా కలిగినటువంటి క్రీస్తు అనేటువంటి వారు రాబోయే దినాలలో ఈ సమస్తమైన అధికారాన్ని పొంది ఏలబోయేవారుగా చేయబడతారు అనేటువంటిది అర్థం. అయితే దానిలో ఈ శరీరం అనేటువంటిది, సంఘము ఆయన శరీరం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన శిరస్సు అయ్యున్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి. శరీరం అనగా మరి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ అని అర్థం. తర్వాత ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్నలాగున.
తర్వాత 27వ వచనం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరే ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను. తర్వాత 29-30 వచనాలు, తన శరీరమును ద్వేషించువాడు ఎవడనూ లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకునను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము. ఆ విధంగా ఈ రక్షించబడినటువంటి విశ్వాసులు ఆయన యొక్క శరీరంలోని భాగములు, ఆ శరీరమునకు ఆయన శిరస్సు అనే విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. అయితే చాలామంది యొక్క 2 రకాలైన ఉద్దేశాలు ఉన్నాయి. అనేక మందిలో క్రైస్తవులందరిలో కూడా 2 రకాలైనటువంటి ఉద్దేశాలు ఈ శరీరాన్ని గురించి అనుకుంటారు. ఒకటి, రక్షించబడినటువంటి విశ్వాసులందరూ కూడా వీరిలో మరి ఆ శరీరంలో పాలువారు అని. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే, ఇక్కడ చదివినటువంటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసాం. చూడండి, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇక్కడ 2 విషయాలు మనం గతంలో కూడా చూసాం. ఆయన ముందుగా కొంతమందిని నిర్ణయించుకుని ఉన్నాడు అనేది, ఆయన కొంతమందిని ఏర్పరచుకుని ఉన్నాడు అనేది. ఏర్పరచుకున్నట అనేటువంటిది పరిశుద్ధులుగా నిర్దోషులుగా జీవించటానికి, ఈ నిర్ణయించుకున్నట అనేటువంటిది ఆయన తనకు వారిని కుమారులుగా స్వీకరించుట అనేటువంటి దాని కొరకు అని. తర్వాత అదే అంశాన్ని 12వ వచనం ఆఖరి భాగంలో కూడా ఉంది. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. కనుక ఇక్కడ కూడా ఆయన ముందుగా నిర్ణయించి ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. కనుక ఎవరైతే ఈ పరిశుద్ధతలో నిర్దోషులుగా ఉండటానికి ముందుగా ఆయన ఏర్పరచుకున్నాడో, తర్వాత వారు ఆయనకు కుమారులుగా ఉండటానికి స్వీకరించబడటానికి ముందుగా నిర్ణయించుకున్నాడో, వాళ్ళు ఇప్పుడు మనం కనబడినప్పుడు వాళ్ళు మనం వారిని కనుక వారి జీవితాలను కనుక చూసినట్లయితే, ఇక్కడ ఇంకొకసారి 5వ అధ్యాయంలో కూడా చూడండి, 25-27 వచనాల మధ్య భాగంలో ఉంది. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అంటే ఆయన శరీరం, ఇక్కడ అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకాయ అంటే అది ఇప్పుడును మన ప్రభుని యేసు ఎదుట మనం నిలబడేటంత పర్యంతము జరగవలసినటువంటి కొనసాగింపు ప్రక్రియ. అది జరిగిన కార్యం కాదు. పరిశుద్ధపరచుటకాయ, అది పవిత్రపరిచి, అంటే ఏదైతే మనం పాపములు క్షమించబడి శుద్ధీకరించబడి ప్రత్యేకపరచబడి పరిశుద్ధంగా జీవించడానికి పిలిచి ఉన్నాడు. ఆ విధంగా పరిశుద్ధంగాను నిర్దోషంగాను జీవించడానికి ఆయన ముందుగా కొంతమందిని ఏర్పరచుకున్నాడు. అటువంటి వారు ఆ క్రీస్తు అనేటువంటి శిరస్సు అనేటువంటి అధికారం కింద ఏ విధంగా అయితే మనలో ఉన్నటువంటి మెదడు ద్వారా, శిరస్సు ద్వారా ప్రతి ఆజ్ఞ ప్రతి శరీరంలోని ఆ భాగాలన్నిటికీ కూడా చేరి ఆ భాగములన్నీ కూడా సరైన విధంగా ప్రవర్తించి దేవుని నియమాన్ని, శిరస్సు యొక్క నియమాన్ని శిరసావహించేవిగా ఉంటాయి. అలాగే ఈ ఏర్పరచబడి ముందుగా నిర్ణయించబడినటువంటి బిడ్డల యొక్క ప్రత్యేకత ఏమిటంటే, వారు పరిశుద్ధంగా నిర్దోషులుగా జీవించగలగటానికి రాబోయే దినాలలో ఆయనకు కుమారులుగా స్వీకరించబడగలిగి, ఆ కుమారులు గనక ఈ వారసత్వపు హక్కును పొంది అధికారంలో అన్ని స్థలాలలో కూడా ఆయనతో పాటు ఏలగలగటానికి పనికి రాగలిగిన విధంగా వారు అభిషేకించబడినటువంటి విధంగా జీవించేవారుగా చేయబడతారని అర్థం. అటువంటి వారు శరీరంలోని అవయవములు. ఈ అవయవములన్నీ కూడా
దేవుని యొక్క శిరస్సు యొక్క అధికారం కింద లోబడి జీవించేవిగా ఉంటాయి. ఆయన మనకు శిరస్సు. ఆ అధికారాన్ని వారు గుర్తిస్తారు. ఆయన యొక్క ప్రభుత్వాన్ని వారి వారి జీవితాల్లో గుర్తెరిగి ఆయన చిత్తాన్ని గ్రహించుట మాత్రమే కాకుండా హృదయపూర్వకంగా స్వేచ్ఛాయుతంగా ఆయనకు లోబడుతూ ఈ లోకంలో ఆయన యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి పనికి రాగలిగిన విధంగా వారి యొక్క జీవితాలను క్రమబద్ధీకరించుకుంటారు. అటువంటి వారు శరీరంలో వారు ఆయనతో పాటుగా కలిసి పనిచేస్తూ శిరస్సు యొక్క ఆజ్ఞలను అర్థం చేసుకుంటూ గ్రహిస్తూ వాటికి లోబడుతూ దానికి కావలసిన బలాన్ని ఒకరి ద్వారా పొందుతూ దేవుని యొక్క నియమాన్ని సాక్ష్యాన్ని ఆయా స్థలాలలో నిలబెట్టడానికి పనికి రాగలిగిన విధంగా వారు జీవిస్తారు. అటువంటి వారిని మనం సంఘం అని పిలవవచ్చు. ఆ సంఘము ఆయన శరీరం అని పిలవవచ్చు. అలా కాకుండా దేవుని పేరిట రక్షించబడిన వారైండి నిజమైన విధంగా పాపక్షమాపణ కలిగినప్పటికీ కూడా వారి వారి జీవితంలో క్రీస్తు వారికి శిరస్సుగా కలిగినటువంటి అనుభవం కనుక లేకపోయినట్లయితే వారు ఆ శిరస్సు కింద ఉండి ఆయన యొక్క సంపూర్ణతలోనూ ఆయన యొక్క సమస్తమైన అధికారంలోనూ పాలివారు అగుట అనేటువంటిది కుదరని విషయం. అది సాధ్యం కాదు. ఎందుచేతనంటే ఇప్పుడు వారు ఆయన యొక్క శిరసత్వం కింద ఉన్నప్పుడు మాత్రమే ఆయనను గురించినటువంటి పూర్తి అవగాహన, తర్వాత ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడో ఆయన సంకల్పాలు ఎరగగలిగిన జ్ఞానము, తర్వాత ఆయనను గురించినటువంటి ప్రత్యక్షత, ఆయన ఉద్దేశాలను తెలుసుకోగలిగినటువంటి మనసు, తెలుసుకొని ఉన్నటువంటి విషయాల నిమిత్తమై లోబడగలగటానికి కావలసిన హృదయము, ఆ హృదయంలో విశ్వాసంతో పనిచేస్తూ దేవుని యొక్క ప్రభుత్వాన్ని అధికారాన్ని చక్కగా వినియోగపరచగలిగినటువంటి విశిష్టమైన సమర్పణ వారు కలిగి ఉంటారు. అలా లేని విశ్వాసులందరూ కూడా వారు ప్రభువునందు నిత్యజీవం అనే ఉచిత కృపావరాన్ని పొందగలిగినప్పటికీ కూడా వారు దేవుని యొక్క ప్రభుత్వాన్ని, ప్రభు యొక్క అధికారాన్ని సరైన విధంగా గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే వారిలో ఆయన యొక్క సంపూర్ణత నింపబడి రాబోయే దినాలలో ఆయన యొక్క అధికారంలో పాలువారొకట అనేటువంటిది సాధ్యం కాదు. ఇప్పుడు మనం జీవించే ఈ జీవితంలో మనలో జరిగించబడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కార్యాన్ని మనము ఆయనతో పాటుగా కలిసి ఆయన జీవం ద్వారా ఈ ఘటనలో జీవించటం అనేటువంటిది ప్రతిరోజు చేయవలసినటువంటి అభ్యాసం. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి కూడా ఆయన శిరస్సు. ఆ విషయాన్ని మనం గుర్తెరగాలి. అది మొదటి మెట్టు. ఈ రెండవ మెట్టు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12-13 వచనాలు. ఏలాగు శరీరం ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పబడినప్పుడు ద క్రైస్ట్ అని రాశారు. అంటే క్రీస్తు అనేటువంటిది మాటకు ఒక ఆర్టికల్, అంటే ద అనేటువంటిది పదం వాడారు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ క్రీస్తు అనే మాటకు అర్థం శరీరము, విశ్వాసులుగా ఉన్నటువంటి వారు అందరూ శరీరము, ఆ శరీరము మీద ఆయనకు అధికారాన్ని, ఆధిపత్యాన్ని గుర్తెరిగి వారికి లోబడే వారందరూ కూడా ఆయన యొక్క శరీరంలోని అవయవములు. అటువంటి వారి మీద ఆయన శిరస్సుగా ఉండి వారు ఆయన అధికారాన్ని గుర్తించిన వారు. ఈ రెండింటిని కలిపినటువంటిది ద క్రైస్ట్. అంటే అది తెలుగులో సరైన విధంగా తర్జుమా చేయబడటం కుదరలేదు, అందుచేత క్రీస్తు అని రాశారు. ఇక్కడ చెప్పబడినటువంటి పైన చదివినటువంటి మనం మాటలుగా కనుక అర్థం చేసుకుంటే శరీరము, శిరస్సు కలిపినటువంటి భాగము ద క్రైస్ట్. ఆ శరీరంలో విశ్వాసులుగా ఉండి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని గుర్తిరిగి ఆయనకు లోబడుతూ ఆయన జీవం ద్వారా ఆత్మ ప్రభావితం చేత ప్రతిరోజు జీవించేవారు అని అర్థం. అటువంటి వారందరి మీద ఆయన శిరస్సుగా ఉన్నాడని, ఆ రెండు కలిపినటువంటివి ఇక్కడ ఉన్నటువంటి శరీరము, పరలోకములో సింహాసనాసీనుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు శిరస్సు. ఆ రెండు యొక్క భాగాల ద్వారా, రెండు యొక్క కలయిక ద్వారా కలిసి ఒకటిగా వారు జీవించటం అనేటువంటిది క్రీస్తు అనేటువంటి శరీరం. శిరస్సు ఆయన శరీరము, ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు. అయితే విశ్వాసులు మరి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ కూడా
ఎవరెవరైతే ఆయనకు కుమారులుగా స్వీకరించబడుట అనేటువంటి అవగాహన కలిగి సమర్పణతో ఆయన అధికారాన్ని జీవించటానికి అనుభవం కలిగి జీవించేవారుగా ఉంటారో వారిలో జరగవలసిన ఇంకొక కార్యం ఉంది. అది 13వ వచనంలో ఉంది, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి, లేక కింద దానికి మార్జిన్లో పక్కన రాయబడి ఉంది శరీరముగా ఉండుటకు. అది సరైనటువంటి తర్జుమా. శరీరముగా ఉండుటకు, మనమందరము ఒక్క శరీరముగా ఉండుటకు ఒక్క ఆత్మ అందే బాప్తిజము పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. కనుక ఎవరు ఈ శరీరంగా మనందరినీ చక్కగా ఆయనతో పాటు జతపరిచి ఆయన శిరసత్వం కిందకి రాగలిగి పనిచేసేటువంటి అనుభవంలోనికి తీసుకుని వచ్చేవారు అంటే, ఇక్కడ ఎవరైతే ఒక్క ఆత్మలోనికి, ఒక్క ఆత్మ చేత బాప్తిజం పొంది, ఒక్క ఆత్మలోనిది తాగి, ఒక్క ఆత్మలో పానం చేసి ఒక్క శరీరముగా ఉండటకు కట్టబడుతున్నారో వారు అని అర్థం శరీరం అంటే. కనుక ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా చాలామంది మరి వారు చక్కగా చెప్తారు, నేను ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాను అని. కానీ రెండవ విశ్వాసతో కలిసి పనిచేయటం అనేటువంటి విషయంలో చాలామందికి అంత మంచి అనుభవం లేదు. అది చాలా కష్టమైన విషయం. ఎందుచేతనంటే ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగతంగా వేరే వారి విషయంలో ఎటువంటి అభిప్రాయాన్ని క్రీస్తు కలిగి ఉన్నాడో దానిని గుర్తించగలిగి గ్రహించగలిగినటువంటి విధంగా ఆలోచన జ్ఞానమును మన అందరిలో లోపించున్నది. అందుచేత వేరే వారిని గుర్తించడం కానీ, వేరే వారిలో ఉన్నటువంటి దేవుని యొక్క జీవాన్ని గుర్తెరిగి ఏ విధంగా మనం ప్రేమించాలనేటువంటిది కానీ మనకు అంతగా అవగాహన లేని విషయం. ఎందుచేతనంటే ఒక ఆత్మలోనిది, ఒక ఆత్మ చేత బాప్తిజం పొంది, ఒక ఆత్మలో బాప్తిజం పొంది ఒక శరీరముగా ఉండటకు, మనమందరము ఒక శరీరంలోనికి, ఒక శరీరముగా ఉండటకు ఒక ఆత్మ యందే బాప్తిజము పొందితిమి అనే అనుభవాన్ని లోపించిన వారంగా ఉన్నాం. వ్యక్తిగతంగా అందరూ కూడా నేను ఆత్మచేత నడిపించబడుతున్నానని చెప్పగలుగుతున్నాం. కానీ శరీరముగా పనిచేయుటకు ఆ ఒక్క ఆత్మ మనందరిలో కూడా చక్కగా పనిచేస్తున్నటువంటి అనుభవంలోనికి వచ్చుట అనేటువంటిది చాలా దుస్సాధ్యంగా కనబడుతుంది. కానీ ఈ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో చెప్పబడినటువంటిది ఈ విధంగా, ఎవరైతే యథార్థమైన విధంగా మారు మనసు పొంది పాపక్షమాపణ అనుభవాన్ని కలిగి దేవుని జీవాన్ని తీసుకొని ఆ పునరుద్ధాన జీవం ద్వారా జయించుతున్నటువంటి అనుభవంలో జీవిస్తూ ఒక ఆత్మలో బాప్తిజం పొంది ఒక ఆత్మలోనిది తాగుతూ ఒక శరీరముగా ఉండటకు కట్టబడుతున్నటువంటి అనుభవంలో జీవించేటువంటి బిడ్డలు ఆయనకు శరీరం అని పిలువబడుతున్నారు. అటువంటి వారు ఆయనను శిరస్సుగా అభిషేకించి ఆయనకు అధికారం కింద ఉండి అందరూ కలిసి పనిచేసేటువంటి విధంగా ఉంటున్నారు. వ్యక్తిగతంగా పనిచేయటం వేరు, అందరూ కలిసి ఒక ఆత్మ ద్వారా ఒక శిరస్సు కింద ఒక ఉద్దేశాన్ని గ్రహించగలిగి అందరూ కలిసి పనిచేయటం అనేటువంటిది ఆయన శరీరమునకు ప్రతీక. అలా కాకుండా అందరం కూడా రకరకాలైనటువంటి స్వతంత్ర భిన్న అభిప్రాయాల యొక్క వ్యక్తిగత మరి స్వభావంతో ఉన్నటువంటిది ఆయన శరీరం అని పిలువబడదు. ఎవరైతే వారి యొక్క వ్యక్తిగత విషయాలన్నిటినీ, వారి యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలన్నిటినీ కూడా సిలువ కిందకు తీసుకుని వచ్చి ఒక ఆత్మలో బాప్తిజం పొంది ఒక శరీరముగా ఉండటకు కలిసి నడుచుట అనేటువంటిది ఆత్మ ద్వారా నడిపించబడిన అనుభవాన్ని కలిగి ఒక ఆత్మలో అది తాగుతూ ఒక విశ్వాసముతో ఒక గురితో ముందుకు సాగగలిగేటువంటి వారందరూ ఆయన శరీరం అని పిలువబడతారు. ఆ శరీరమునకు ఆయన శిరస్సు. ఎప్పుడైతే ఈ అనుభవం లేదో అది శరీరముగా అని ఎవరైనా చెప్పినప్పటికీ అది ఆ శరీరం యొక్క ప్రక్రియను భూలోకములో ఆయన అధికారం కింద ఉంటూ దానిని ప్రకటించుట అనేటువంటిది మనము చూడలేము. కనుక ఈ విషయాన్ని మనందరం కూడా చక్కగా అర్థం చేసుకొని ఆ విధంగా జీవించగలుగుటకు దేవుడు మన గమనంలోనికి తీసుకుని వచ్చినటువంటి విశ్వాసులందరిలో కూడా ఏదైతే ఆయన చేయాలని కోరుతున్నాడో దాన్ని గ్రహించి ఎవరెవరైతే ఒక ఆత్మలో బాణం చేసి ఒక ఆత్మ చేత బాప్తిజం పొంది ఒక శరీరంగా ఉన్నట్టుకు కట్టబడుటకు ఇష్టపడిన వారుగా ఉన్నారో వారందరితో కలిసి పని చేయగలిగేటువంటి విధంగా ఆ శరీరమునకు ఆయన శిరస్సుగా నియమించబడినటువంటి అధికారాన్ని గుర్తెరిగి
మనం గనక ప్రతి ఒక్క స్థానిక సంఘంలో గనక ఉన్నట్లయితే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అటువంటి వారికి ఏమి ఇవ్వబడిందో ఇక్కడ చెప్పబడింది 23వ వచనంలో, ఆ సంఘం ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుతున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. సమస్తమును నింపగలదది. అంటే ఇప్పుడు ఒక్క ఆత్మ చేత బాప్తిజం పొంది ఒక ఆత్మలోని పానం చేసి ఒక శరీరముగా ఉన్నట్టుకు పిలువబడి కట్టబడుతూ ఆయనను శిరస్సుగా కలిగినటువంటి ఆ క్రీస్తు సమస్తమును నింపుతున్న వాని సంపూర్ణత అయినది. ఆ సంఘము ఆయన యొక్క సంపూర్ణతను నింపేటువంటి సాధనంగా దేవుడు నియమించుకున్నాడు. అంటే ఆ సమస్తమనే దానికి నిర్వచనాన్ని మనం చూసాం. పరలోకములో, భూలోకములో, భూమి కింద ఉన్న వాటిలో, భూమి సముద్రంలో ఉన్న వాటన్నిటిలో కూడా ఆయన అధికారిగా చేయబడినప్పుడు ఈ విధంగా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా చేయబడి, కుమారులుగా స్వీకరించబడి ఒక్క శరీరముగా ఉండటకు పిలువబడుతూ కట్టబడుతున్నటువంటి విశ్వాసులందరూ కూడా మహిమలో పాలు పొందిన వారై ఆయన యొక్క సంపూర్ణతను నింపేటువంటి వారుగా తండ్రి మనందరినీ ఎవరైతే ఇటువంటి వారుగా ఉన్నారో వారిని ఏర్పరచుకొని నిర్ణయించుకొని ఉన్నాడు. అది రాబోయే దినాలలో ఆయన అధికారంలో పాలు పొందడానికి జరిగించబడబోయేటువంటి దేవుని యొక్క ఉద్దేశము, సంకల్పం. అయితే ఎవరైతే ఇప్పుడు ఆయన యొక్క ఉద్దేశాలను గ్రహించగలిగి ఆత్మచేత ఒక శరీరముగా ఉన్నట్టుకు కట్టబడుతూ ఒక ఆత్మలో బాప్తిజం పొంది పానం చేస్తూ ప్రతిరోజు జీవించేవారుగా ఆయన శరీరంగా ఉంటారో స్థానిక సంఘంగా, వారిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని, పాతాళమును ఓడించిన వాడుగా ఉన్నాడో వారిలో ఆ శక్తి బలంగా పనిచేసేదిగా ఉంటున్నది. అటువంటి వారిలో ఈ ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మల సమూహాన్ని ఓడిస్తున్నటువంటి జయ జీవితం కనబడుతుంది. వారిలో ఆయన యొక్క సంపూర్ణత చక్కగా నింపబడుట చేత వారిలో ఉన్నటువంటి శరీరము, పాత స్వభావము ఆత్మ ప్రభావితమై ఆత్మ యొక్క కార్యములను జరిగించేదిగా ఉంటుంది. అప్పుడు మరి గలతీ పత్రికలో చెప్పబడినటువంటి శరీర కార్యములన్నీ కూడా సిలువ వేయబడి ఆత్మ సంబంధమైన ఫలముల యొక్క అనుభవంలోనికి తీసుకుని రాబడేవారుగా ఆయన యొక్క సంపూర్ణత వారిలో నింపబడినదిగా చేయబడతారు. అంత మాత్రమే కాకుండా ఆయన యొక్క సేవా పరిచర్యలో పాల్పొందడానికి కూడా ఈ లోకము, దానిలో ఉన్న ఆకర్షణలు, ఈ లోకము దాని యొక్క అంధకార సంబంధమైన శక్తులు, వాటన్నిటి మీద కూడా జయం పొందిన వారే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ కలిగినటువంటి నామాన్ని ప్రచురపరచుటకు వారు లోకమును జయించిన వారుగా ఉండి ఆయన యొక్క నామాన్ని ఆయనకు కలిగినటువంటి అధికారం చొప్పున దానిని ప్రకటింపజేస్తూ మరి ఉత్సాహభరితంగా ఆయనను ఊరేగింపుగా ఆయనను ప్రకటించేవారుగా చేయబడతారు. అది మనం పౌలు యొక్క జీవితంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోను 10వ అధ్యాయంలో కూడా చదువుతాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచవచ్చు, ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ఎందుచేతనంటే ఇక్కడ అనేకమైనటువంటి అంధకార సంబంధమైన శక్తులు మరి పౌలు అతనితో పాటుగా ఉన్నటువంటి వారందరూ కూడా జరిగించుతున్నటువంటి పరిచర్యను అడ్డం పడేవారుగా ఉన్నారు. కానీ వారందరినీ కూడా ఓడిస్తూ మరి క్రీస్తును విజయోత్సవంతో ఊరేగించుతున్నటువంటి అనుభవంలో పౌలు యొక్క పరిచర్య కొనసాగుతుంది. కనుక ఎవరైతే ఈ సంఘముగా ఆయన శిరస్సుగా కలిగి ఆయన యొక్క బలాన్ని వినియోగించుకోగలుగుతారో, వ్యక్తిగతంగా శరీరము మీద జయించినటువంటి అనుభవాన్ని, లోకంలో ఉన్న అంధకార సంబంధమైన శక్తుల యొక్క అనుభవాన్ని జయించిన అనుభవాన్ని కలిగి ఆయనను ఉత్సవంతో ఊరేగించేవారుగా ప్రకటించగలుగుతారు. ఎందుచేతనంటే ఇప్పుడు ఆయనకు సమస్తం మీద అధికారం ఇవ్వబడి ఉన్నది. ఆ అధికారాన్ని వారు వినియోగించుకునేవారుగా ఉంటారు. వారు ఆయన అధికారానికి లోబడుతూ జీవించినప్పుడు ఆయనలో ఉన్న అధికారం ద్వారా ఎటువంటి బలమైన కార్యములు వారు చేయగలరో దాని యొక్క అనుభవంలోనికి వారు నడిపించబడగలుగుతారు. దాని తర్వాత చూడండి 2వ కొరింథీ 10వ అధ్యాయం 3వ వచనం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవైనవి. ఇవి మరి అతని యొక్క పరిచర్యలో ఎల్లప్పుడూ కూడా ప్రతి స్థలంలో కూడా అటువంటి బలమైన దుర్గాలను ఎదుర్కొంటూ వచ్చాడు. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్టు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరుచినప్పుడు
సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం. మేము వాటిని ఓడించడం మాత్రమే కాకుండా వాటికి ప్రతిదండన చేయడానికి కూడా మేము బలవంతులుగా చేయబడి ఉన్నాం. ఆ విధంగా ఆయన యొక్క సంపూర్ణత ఈ శరీరంలో ఇప్పుడు కూడా నింపబడుతూ మనలో ఉన్నటువంటి పాత స్వభావం మీదను, మన చుట్టూ పనిచేస్తున్నటువంటి అంధకార సంబంధమైన శక్తుల ప్రభావం మీదను జయం పొందినటువంటి అనుభవంలోనికి ఎవరినైతే ఆయన ముందుగా నిర్ణయించుకుని ఉన్నాడో, ఏర్పరచుకుని ఉన్నాడో వారందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిరస్త్వం కింద, అధికారం కింద లోబడుతూ జీవించగలిగే వారు ఉన్నారు. వారందరిలో కూడా ఈ విషయాలన్నీ కూడా చక్కగా నెరవేర్చబడేవిగా చేయబడతాయి. ఆ విషయాన్ని మనం గ్రహించి మనము పరీక్షించుకోవాలి. నాలో దేవుని యొక్క ఆత్మ పనిచేస్తూ ఆయనలో ఉన్న బలాన్ని, శక్తిని నాలో వ్యక్తిగతంగాను, నేను కూడి వచ్చేటువంటి బిడ్డల మధ్యలో మేమందరం కలిసి ఒక శరీరముగా ఉండుటకు కట్టబడుతున్నటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నామా, లేక వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ కలిగి మరి దేవుని యొక్క సంఘం యొక్క నియమాన్ని సరైన విధంగా గ్రహించకుండా ఆ శరీరంలో అవయవముగా నేను ఉంచబడిన స్థానంలో పనిచేయక, ఆ శిరస్సు యొక్క అధికారాన్ని లోబడక ఆయన మనకు అనుగ్రహించబోయేటువంటి ఉన్నతమైనటువంటి ఆ బహుమానాన్ని మరి భవిష్యత్తులోనూ ఇప్పుడు ఆయన మనకు అనుగ్రహించేటువంటి శక్తి సామర్థ్యముల యొక్క అనుభవంలోనూ జీవించకుండా ఉన్నట్లయితే అది మనం ఎంతో మన జీవితాన్ని నష్టపరుచుకున్నట్లుగా లెక్క. కనుక దేవుడు మనం దీని అవగాహనలోనికి రాగలిగి సరైన విధంగా జీవించగలుగుటకు మనందరికీ ఆయన కృప చూపించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, ఈ వాక్యం యొక్క అనుభవంలోనికి మమ్మల్ని సిద్ధపరిచి మేము చక్కగా దీని యొక్క అనుభవంలో జీవించగలుగుటకు కావలసిన కృపను, కనికరాన్ని కనపరచమని మీరు మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటూ రక్షకుడైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.